హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భారత రాజ్యాంగంలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నల గురించి చర్చిద్దాం. క్వశ్చన్ నంబర్ 1. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉంది? ఆన్సర్: కౌన్సిల్లోని గవర్నర్ జనరల్. లార్డ్ లిన్లిత్గో ప్రతిపాదనకు మరో పేరు ఏమిటి? ఆన్సర్: ఆగస్ట్ ప్రతిపాదన 1940. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చారు? ఆన్సర్: 1942 మార్చ్. సిఆర్ ఫార్ములా 1944 క్రింది వాటిలో ఏ అంశానికి సంబంధించింది? ఆన్సర్: ప్రజాభిప్రాయం ద్వారా దేశ విభజన చేయడం. వైస్రాయ్ లార్డ్ వేవెల్ సిమ్లాలో ఏ సంవత్సరంలో సమావేశాన్ని నిర్వహించారు? ఆన్సర్: 1945 జూలై. 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో ద్విసభ పద్ధతిని ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సమైక్య వివాదాలను పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఒరిస్సా, సింధు అనే 2 కొత్త ప్రావిన్స్లను ఏర్పాటు చేశారు. ఆన్సర్: ఏబిసిడి. క్రింది వాటిలో 1935 భారత ప్రభుత్వ చట్టంలో లేని అంశం? ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా మొదటిసారిగా మహిళా ఓట్లకు కల్పించారు. భారత రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. ఆన్సర్: 4. భారతదేశం గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం అని సుభాష్ చంద్రబోస్ ఏ చట్టాన్ని అభివర్ణించారు? ఆన్సర్: 1935 చట్టం. భారత ప్రభుత్వ చట్టం 1935 సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. 1. సమైక్య వ్యవస్థ ప్రతిపాదన. 2. ఆర్బీఐ ఏర్పాటు. 3. ఫెడరల్ న్యాయస్థానం ఏర్పాటు. 4. సర్వజనీయ ఓటు హక్కు. జతపరచండి. పోర్ట్ఫోలియో పద్ధతి. ఏ. లార్డ్ కన్నింగ్. సివిల్ సర్వీస్ సులభ్. బి. కార్న్ వాలిస్. మత నియోజకవర్గాలు. సి. లార్డ్ మింటో. భారత న్యాయ సంస్కరణలు. డి. లార్డ్ మెకాలే. బ్రిటిష్ ప్రధానమంత్రి లార్డ్ క్లైమెట్ను అట్లీ ఏ సంవత్సరంలో భారతదేశానికి క్యాబినెట్ మిషన్ రాయబారంగా పంపాడు? 1. 1946 మార్చ్. క్యాబినెట్ మిషన్ లేదా క్యాబినెట్ రాయబారంలో సభ్యుడి కాని వ్యక్తి ఎవరు? ఆన్సర్: లార్డ్ మౌంట్ బాటన్. క్రింది క్యాబినెట్ మిషన్లో సిఫారసుల్లో సరైనవి ఏవి? బ్రిటిష్ పాలిత ప్రాంతాలు స్వదేశీ సంస్థలను కలిపి ఇండియన్ యూనియన్ అనే రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాకిస్తాన్ అనే మరి దేశం ఏర్పడే భావన ఆచరణ సాధ్యం కాదు. రాజ్యాంగాన్ని రూపొందించడానికి ప్రత్యేక రాజ్యాంగ పరిషత్తును ఏర్పడుతుంది. పరిపాలన నిర్వహణకు 14 మందితో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆన్సర్: ఏబిసిడి. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్: 1946 సెప్టెంబర్ 2. ఏ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేశారు? క్యాబినెట్ ప్రతిపాదనలు. క్రింది ఏ ప్రకటనను బ్రిటిషర్లు జారీ చేసిన వాటిలో అత్యున్నతమైనగా మహాత్మా గాంధీ పేర్కొంటారు? ఆన్సర్: అట్లీ ప్రతిపాదన. 1947 ఫిబ్రవరి 20న ఇంగ్లాండ్ పార్లమెంటులోని కామన్స్ సభలో మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుండి ఏ సంవత్సరం నాటికి వైదొలుగుతుందని ప్రకటించారు? ఆన్సర్: 1948 జూన్ నాటికి. మౌంట్ బాటన్ ప్రణాళికలోని అంశాలను పరిశీలించండి. ఇండియన్ యూనియన్
భారత్ పాకిస్తాన్ అనే రెండు రాజ్యాలుగా విభజించబడుతుంది. 1948 జూన్కు బదులు 1947 ఆగస్టు 15న రెండు దేశాలుగా విభజించబడుతుంది. ఆన్సర్ ఏబి రెండు సరైనవి. భారత స్వతంత్ర చట్టం 1947కు ప్రకారం క్రింది వాటిలో సరైనది ఏది? ఈ చట్టం రూపొందించడానికి మూలాధారం మౌంట్ బాటన్ పథకం. బ్రిటిష్ పార్లమెంటులో ఈ చట్టాన్ని 1947 జూన్ 4న ప్రవేశపెట్టారు. ఈ చట్టంపై బ్రిటిష్ రాణి 1947 జూలై 18న సంతకం చేసింది. వైస్రాయ్ పదవి రద్దవుతుంది. ఆన్సర్ ఏబిసిడి సరైనవి. క్రింది వాటిలో సరైనది ఏది? లార్డ్ మౌంట్ బాటన్ను మొదటి గవర్నర్ జనరల్గా నియమించారు. స్వతంత్ర భారతదేశానికి తొలి తుది భారత గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. ఆన్సర్ ఏబి రెండు సరైనది. క్రింది వాటిలో రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది ఏది? ఆన్సర్ న్యాయస్థాన క్రియాశీలత. స్వరాజ్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు? ఆన్సర్ దాదాబాయి నౌరోజీ. దేశ విభజన తర్వాత రాజ్యాంగ పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 299. క్రింది వారిలో భారత రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడు కాని వారు ఎవరు? ఆన్సర్ సుబ్బారావు. భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హాను ప్రతిపాదించిన వ్యక్తి? ఆన్సర్ జేబి కృపాలాని. రాజ్యాంగ పరిషత్తులో సభ్యురాలుగా పనిచేసిన ఏకైక ముస్లిం మహిళ ఎవరు? బేగం ఇజాజాజ్ రసూల్. భారత రాజ్యాంగానికి ప్రవేశిక కీనోట్ అన్నది ఎవరు? ఆన్సర్ ఎర్నెస్ట్ బల్కర్. జతపరచండి. భారత పార్లమెంట్ నియమ నిబంధనల కమిటీ జీవి మౌలంకర్. ప్రాథమిక హక్కుల సలహా కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. కేంద్ర రాజ్యాంగ విధానాల కమిటీ జవహర్లాల్ నెహ్రూ. చీఫ్ కమిషనర్ ప్రాంతాలపై కమిటీ పట్టాభి సీతారామయ్య. రాజ్యాంగ పరిషత్తులో జాతీయ జెండాను ప్రతిపాదించింది ఎవరు? ఆన్సర్ హంసా మెహతా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను రాజ్యాంగ రూపశిల్పి అభినవ మనువుగా అభివర్ణించింది ఎవరు? ఆన్సర్ ఎంబి ఫైలీ. క్రింది వాటిలో సరైనవి ఏవి? ప్రాథమిక హక్కులు అమెరికా, గవర్నర్ నియామకం కెనడా, ఉభయ సభల సంయుక్త సమావేశం ఆస్ట్రేలియా, రాజ్యసభ సభ్యుల ఎన్నికల విధానం సౌత్ ఆఫ్రికా. ఆన్సర్ ఏబిసిడి. రాజ్యాంగ పరిషత్తులో సభ్యులను బ్రిటిష్ ఇండియా ప్రావిన్సెస్ల నుండి ఏ విధంగా ఎన్నుకుంటారు? ప్రొవిన్షియల్ అసెంబ్లీల నుండి ఎన్నుకుంటారు. జతపరచండి. రాజ్యాంగం 4వ షెడ్యూల్. రాజ్యసభ నిర్మాణం. రాజ్యాంగ 7వ షెడ్యూల్. కేంద్ర రాష్ట్రాల సంబంధాలు. రాజ్యాంగ 8వ షెడ్యూల్. రాజ్యాంగం గుర్తించిన భాషలను తెలియజేస్తుంది. రాజ్యాంగ 9వ షెడ్యూల్. భూ సంస్కరణ చట్టాలు. భారతదేశం కామన్వెల్త్లో సభ్యత్వాన్ని పొందడం అనేది దేశ విశాల ప్రయోజనాలను సాధించడం కోసమే అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ బిఎన్ రావ్. భారత రాజ్యాంగ ప్రవేశికలో సౌభ్రాతత్వం అనే పదం చేర్చాలని సూచించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సామ్యవాద తరహా సమాజ స్థాపన తన లక్ష్యం అని కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశంలో ప్రకటించింది? ఆన్సర్ ఆవడి. రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగానికి మణిహారం, కంఠభరణం, కొలమానం, కీటురాయి లాంటిదని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఠాకూర్ దాస్ భార్గవ. క్రింది అంశాలలో భారత పార్లమెంట్ సాధారణ మెజారిటీ ద్వారా సవరించడానికి వీలు లేని అంశం ఏది? ఆన్సర్ ప్రాథమిక హక్కుల మార్పు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై 1948లో
జేవీపీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏ సమావేశంలో నిర్ణయించింది? ఆన్సర్ జైపూర్. నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు రాజ్యాంగంలో క్రింది ఏ షెడ్యూల్లో మార్పులు చేయాలి? ఆన్సర్ 4వ షెడ్యూల్. ఎవరి నివేదిక ఆధారంగా 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను రెండుగా విభజించారు? ఆన్సర్ రాబర్ట్ రిస్లే. క్రింది వారిలో ఫజల్ అలీ కమిషన్లో సభ్యుడిగా ఉన్నవారు? ఆన్సర్ కేఎం ఫన్నీకర్. 1950లో భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటికి భారతదేశంలో పార్సీ ప్రాంతాలను గుర్తించండి. ఏ అజ్మీర్, బి భోపాల్, సి మణిపూర్, డి త్రిపుర. ఆన్సర్ ఏబిసిడి. ఈశాన్య రాష్ట్రాల మండలి ప్రధాన కార్యాలయ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ గువాహటి. భారత పార్లమెంట్ మొదటిసారిగా పౌరసత్వ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించింది? ఆన్సర్ 1955. క్రింది అంశాలను పరిశీలించండి. ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్: మహారాష్ట్ర, విదర్భ, గుజరాత్, సౌరాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, లడఖ్, అస్సాం, బోడోలాండ్. ఏబిసిడి. భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? ఆన్సర్ ఒకసారి. 1960 తర్వాత ఏర్పడిన ఈ క్రింది రాష్ట్రాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. సి నాగాలాండ్, ఏ హర్యానా, డి మేఘాలయ, బి సిక్కిం. ఆన్సర్ సిఏడిబి.